మలయాళ యువ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియన్ మూవీ ఆడు జీవితం ది గోట్ లైఫ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో నిషేధానికి గురై తర్వాత కట్స్ లేకుండా గ్రీన్ సిగ్నల్ పొంది అనుకున్న విధంగా వరల్డ్ రిలీజ్గా మార్చి 28న ప్రపంచ ప్రేక్షకుల ముందుకొచ్చింది. సౌదీ అరేబియాలో ఇతర గల్ఫ్ దేశాల్లో నిషేధాన్ని తొలగించలేదు. అరబ్ దేశాలకి వ్యతిరేకం అనిపించే కేరళ వలస కార్మికుడి కథతో రూపొందిన ఈ సినిమాలో అరబ్బుల కాఠిన్యాన్ని నిర్భయంగా చిత్రించారు. దర్శకుడు బ్లెస్సీ, పృథ్వీరాజ్ సుకుమారన్ కలిసి చేసిన ఈ అపూర్వ సృష్టి మలయాళ సినిమా చరిత్రలో స్వర్ణపుట అనొచ్చు. దీన్ని తెలుగు సరహా 5 భాషల్లో విడుదల చేశారు. తెలుగులో మైత్రి మూవీస్ పంపిణీ చేశారు. అన్ని భాషల్లో ముఖ్యంగా యువ ప్రేక్షకుల్ని సైతం కదిలిస్తున్న ఈ ఆర్ట్ సినిమా తరహా సర్వైవల్ డ్రామాలో ఏమున్నదో ఓసారి పరిశీలిద్దాం. 5వ తరగతి చదివిన నజీబ్ మహ్మద్ కేరళ గ్రామంలో చెరువులో ఇసుక తీసే పని చేసుకుంటూ భార్య సైనుని, తల్లి ఉమ్మాని పోషించుకుంటూ ఉంటాడు. అయితే సౌదీ వెళ్లి బాగా సంపాదించి అభివృద్ధిలోకి రావాలని స్నేహితుడు హకీంతో కలిసి సౌదీ అరేబియా వెళ్ళిపోతాడు. అక్కడ ఏజెంట్ మోసం చేయడంతో వేరే అరబ్బులు వీళ్ళని తలోవైపు లాక్కు వెళ్లి ఎడారిలో గొర్రెల మంద మధ్యలో పడేస్తారు. గొర్రెల్ని ఖాయమంటారు. నజీబ్ కన్న కలలు ఒక్కసారిగా పటాపంచులవుతాయి. ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుందంటే కుక్క కన్నా హీనంగా చూస్తారు. వెళ్ళిపోతామన్నా పోనివ్వరు. గొర్రెల పెంపక కేంద్రం యజమాని కఫీల్ పత్రాలు లాక్కొని చించేస్తాడు. తిండి పెట్టడు. మంచినీళ్ళు కూడా తాగనివ్వడు. ఎర్రటి ఎడారి ఎండలో గొర్రెల్ని ఖాయమని తంతాడు. అలా కొన్ని నెలలు గడిచిపోతాయి. తిండికి అల్లాడుతూ బక్క చిక్కిన నజీబ్కి దాదాపు ఇదే పరిస్థితుల్లో ఉన్న హకీం ఎడారిలో ఎదురవుతాడు. ఇద్దరూ కావలించుకొని గట్టిగా ఏడ్చేస్తారు. హకీం పనిచేస్తున్న చోట తమలాగే ఒక ఆఫ్రికన్ బానిస ఇబ్రహీం కాద్రీ ఉంటాడు. అతడికి ఎడారిలో తప్పించుకొని రోడ్డెక్కే మార్గం తెలుసు. ఓ రోజు కఫీల్ కూతురి పెళ్లికి పోతూ గొర్రెల్ని నజీబ్కి అప్పజెప్పి పోతాడు. ఇదే అదునుగా భావించిన నజీబ్ పారిపోయి వాళ్ళిద్దరినీ కలుసుకుంటాడు. ఇక్కడి నుంచి ముగ్గురు ఆ ఎడారిలోంచి ఎలా బయటపడి బతికి బట్ట కట్టారన్నది మిగతా కథ.